వెల్కమ్ టు స్టాక్స్ టు వాచ్ తెలుగు. ఈరోజు మార్కెట్ వచ్చేసి 17 పాయింట్స్ అనేది కరెక్షన్ వచ్చింది. 17,304 దగ్గర అయితే నిఫ్టీకి అయితే క్లోజ్ కావడం జరిగింది. అండ్ అలాగే సెన్సెక్స్ వచ్చి 104 పాయింట్స్ అనేది కరెక్షన్ వచ్చి 57,892 దగ్గర అయితే ఈరోజు మార్కెట్ అనేది సెన్సెక్స్ అనేది కరెక్షన్ అయితే రావడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 422 పాయింట్స్ అనేవి కరెక్షన్ వచ్చేసి 37,531 దగ్గర అయితే క్లోజ్ కావడం జరిగింది. ఈరోజు మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా వరకు అనేది 1.11% అనేది కరెక్షన్ అయితే రావడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల అనేది మార్కెట్ అనేది వోల్టాలిటీగా ఉండడం అయితే జరిగింది. అండ్ అలాగే వచ్చేసి యూఎస్ ఫెడ్ మీటింగ్ అనేది యూఎస్ ఫెడ్ మీటింగ్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటింగ్ గురించి అయితే ఈరోజు బ్యాంకింగ్స్ అనేవి చాలా వరకు అయితే వోల్టాలిటీగా ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఫర్దర్ మూవ్ వచ్చేసి నెక్స్ట్ శుక్రవారం వచ్చేసి వోల్టాలిటీగా అయితే ఉండడానికి మార్కెట్ వోల్టాలిటీగా అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ సరికి రెన్యూబుల్ ఎనర్జీ గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ పిఎం నరేంద్ర మోడీ గారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా హైడ్రోజన్ పాలసీ అండ్ అమోనియా పాలసీ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి అయితే అది అనేది నోటిఫికేషన్ అనేది ఈరోజు మినిస్టర్ ఆఫ్ పవర్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీని మెయిన్గా వచ్చేసి ఇది యాప్ ఓపెన్ యాక్సెస్ గ్యారంటీ అనేది 15 డేస్లో రిసిప్ట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం వల్ల 30 డేస్ నుంచి అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే వచ్చేసి ఇది జూన్ 30 2025 లోపల మ్యానుఫ్యాక్చరర్కి ఆర్డర్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ 25 ఇయర్స్ లోపల ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే తక్కువ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీలో హైడ్రోజన్ పాలసీ అండ్ అమోనియా పాలసీ వచ్చేసి మెయిన్ టార్గెట్ వచ్చేసి 2030 లోపల 5 మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ అనేది టార్గెట్ అయితే పవర్ ఆఫ్ మినిస్టర్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇంకా ఈ హైడ్రోజన్ పాలసీ అమోనియా పాలసీ వల్ల మేజర్గా అయితే ఫైవ్ స్టాక్స్కి అయితే గుడ్ న్యూస్ అయితే గుడ్ మూవ్ అయితే నెక్స్ట్ ఫర్దర్ ఇయర్లో ఉండడం అయితే జరుగుతుంది. అది వచ్చేసి రిలయన్స్ అండ్ ఎన్టీపీసీ, ఐఓసి అండ్ గెయిల్ అండ్ ఎల్ఎన్టీ వచ్చేసి ఈ 5 స్టాక్స్ లో అనేది చాలా వరకు అయితే మంచి మూవ్మెంట్ హైడ్రోజన్ పాలసీ వల్ల అయితే మూమెంట్ అయితే ఫర్దర్ డేస్ లో అయితే రావచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఈరోజు 20 పాయింట్స్ అనేవి పాజిటివ్లో మూవ్ అయ్యి 720 దగ్గర అయితే ఈరోజు క్లోజ్ కావడం మార్కెట్ అయితే క్లోజ్ కావడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి దీనికి మెయిన్గా వచ్చేసి ఈరోజు రీక్యాప్ Q3 FY22 ఫైనాన్షియల్ డేటా అనేది ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది రీక్యాప్ అయితే చేయడం జరిగింది. అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్గా వచ్చేసి కన్సాలిడేట్ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 6% అయితే ఉండడం జరిగింది. అండ్ లాస్ట్ 2 ఇయర్స్లో CAGR వచ్చేసి 13.4% అనేది CAGR అయితే ఉండడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి ఇండియన్ బెవరేజెస్ వచ్చేసి బిజినెస్ గ్రోత్ అనేది 1% అనేది 6% వాల్యూమ్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది. అండ్ అలాగే ఇండియన్ ఫుడ్స్ అనేది బిజినెస్ గ్రోత్ అనేది 16% అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. అండ్ 6% వాల్యూమ్ గ్రోత్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిజినెస్లో వచ్చేసి 2% అనేది ఇంక్రీజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి ఇండియన్ బెవరేజెస్లో మంత్ అనేది 5% వాల్యూమ్ గ్రోత్ అనేది డ్యూరింగ్ క్వార్టర్లో అయితే ఈ క్వార్టర్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి 2 ఇయర్స్లో అయితే టూ ఇయర్స్ CAGR అయితే 8% అనేది ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఎబిటా మార్జిన్ వచ్చేసి క్వార్టర్ వైజ్గా వచ్చేసి 14.6% అనేది ఎబిటా అయితే బిల్డ్ కావడం జరిగింది. అండ్ 270 బేసిక్ పాయింట్స్ అయితే ఇయర్లో అయితే బిల్డ్ అయితే అవ్వడం జరిగింది. 9 మంత్ FY22 అయితే రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్గా వచ్చేసి రెవెన్యూ వచ్చేసి 3,811 crores అయితే ఇవి రెవెన్యూ అయితే బిల్డ్ అయితే ఇండియన్ బెవరేజ్లో అయితే బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ ఫుడ్స్లో అయితే 2,149 crores అనేది ఇండియన్ ఫుడ్స్లో అయితే రెవెన్యూ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. యూఎస్ కాఫీ నుంచి అయితే 940 crores అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ టీలో వచ్చేసి 15.06% అనేది క్రోర్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ టాటా కాఫీ ఇంక్లూడింగ్ వియత్నాంలో వచ్చేసి 767 crores అనేవి టోటల్ అయితే ఉండడం జరిగింది. అండ్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ వచ్చేసి రెవెన్యూ వచ్చేసి 9,250 crores అనేది కన్సాలిడేషన్ రెవెన్యూ అయితే ఉండడం జరిగింది. అండ్ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 8% అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ వాల్యూమ్ గ్రోత్ అండ్ టోటల్ వచ్చేసి 9 మంత్ FY22లో రెవెన్యూ అయితే 9,520 crores అనేది రెవెన్యూ అయితే బిల్ కావడం జరిగింది. అండ్ అలా ఎబిటా వచ్చేసి 1,291 crores అనేవి ఎబిటా అయితే బిల్ కావడం జరిగింది. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 1105 crores అనేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అయితే బిల్ కావడం జరిగింది.
అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 776 క్రోర్స్ అనేది నెట్ ప్రాఫిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వచ్చేసి నెట్ క్యాష్ అయితే 1891 క్రోర్స్ అనేది నెట్ క్యాష్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ వచ్చేసి డిజిటల్ లెర్నింగ్ కోసం అయితే 21వ సెంచరీలో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్స్ అయితే ఇవి ఈఎస్జీ విజన్ 2030 లోపల 2025 లోపల 10 మిలియన్ పీపుల్కి అయితే గ్లోబల్ డిజిటల్ స్కిల్స్ అయితే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ద్వారా అయితే ఈ లెర్నింగ్ కోసం అయితే అందివ్వడం అయితే జరుగుతుంది. ఇది 21వ సెంచరీలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని మేజర్ మోటివ్ వచ్చేసి అప్‌స్కిల్లింగ్ టుడే అండ్ రీస్కిల్లింగ్ ఫర్ టుమారో అని చెప్పేసి దీనికి మేజర్‌గా ఉండడం అయితే జరుగుతుంది. మేజర్ పార్ట్ వచ్చేసి యూఎస్‌లో ఈ లెర్నింగ్ కోసం అయితే ఇన్ఫోసిస్ ఈ ఈ స్ప్రింగ్ బోర్డ్ పర్సన్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి మెయిన్‌గా వచ్చేసి యూఎస్ పబ్లిక్ హై స్కూళ్ళల్లో కంప్యూటర్ సైన్స్ అనేది 15% అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మెయిన్‌గా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వచ్చేసి మొత్తం డిజిటల్ అకాడమీ అండ్ ఈ లెర్నింగ్ అనేది ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ కోసం అయితే ఈ స్ప్రింగ్ బోర్డ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి లూపిన్ అయితే యూఎస్ఎఫ్‌డి నుంచి ఇదైతే అప్రూవల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది మెయిన్‌గా వచ్చేసి సప్లిమెంటల్ న్యూ డ్రగ్ అప్లికేషన్ కోసం అయితే సోలాసిక్ అప్లికేషన్ కోసం అయితే యూఎస్ఎఫ్‌డి నుంచి అయితే అప్రూవల్ అయితే ఫుడ్ అండ్ డ్రగ్ అప్లికేషన్ అయితే అప్రూవల్ అయితే తీసుకోవడం జరిగింది. మేజర్‌గా వచ్చేసి 12 ఇయర్స్ అబోవ్ ఏజ్డ్ ఫీమేల్స్‌కి అయితే ఈ సప్లిమెంటల్ అనేది ఈ డ్రగ్ అనేది యూజ్ కావడం అయితే జరిగింది. ఇది మేజర్‌గా వచ్చేసి అన్‌వాంటెడ్ ప్లేసెస్‌కి అయితే ఏదైనా ఇష్యూస్ అయితే దానికోసం అయితే ఈ డ్రగ్ అయితే యూజ్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జపాన్ కంపెనీ అయిన మిత్సుబిషి నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది వచ్చేసి అగ్రికల్చర్ ఫెసిలిటీ బిజినెస్ కింద అయితే మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్స్‌తో అయితే ఇదైతే కొలాబరేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ 100% సబ్సిడరీ అయితే మిత్సుబిషి మహీంద్రా అండ్ అగ్రికల్చర్ మిషనరీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 17,000 దగ్గర అయితే నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉండడం జరిగింది. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 17,500 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది బిల్డ్ కావడం జరిగింది. అండ్ ఫర్దర్ మూవ్ అయితే 17,650 దగ్గర అయితే రెసిస్టెంట్ అనేది స్ట్రాంగ్ అయితే బిల్డ్ కావడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 37,000 దగ్గర అయితే సపోర్ట్ అయితే బిల్డ్ కావడం జరిగింది. అండ్ ఇన్‌కేస్ ఎనీ అదర్ నెగెటివ్ న్యూస్ వల్ల అయితే స్లిప్పేజ్ అయితే 37,600 దగ్గర అయితే ఇమ్మీడియేట్ సపోర్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 38,200 దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ అయితే బిల్డ్ కావడం జరిగింది.